ఇక్కడ పాఠశాలలు ఉన్న దగ్గర పిల్లలు లేరు, పిల్లలు ఉన్న దగ్గర టీచర్లు లేరు, పిల్లలు టీచర్లు ఉంటే వసతులు లేవు, కనీస మౌలిక వసతులు లేవు. వీటన్నిటిని మేము గుర్తించాం. వీటన్నిటిని పరిష్కరించడానికి ఒక క్లస్టర్ విధానం తీసుకొచ్చాం. క్లస్టర్ విధానంలో వివిధ రకాలుగా ఉన్న పాఠశాలల్ని ఒక దగ్గరికి తీసుకొచ్చినప్పుడు మీరు అనుకోవచ్చు, ఆయా ప్రాంతాలలో ఉన్న చిన్న చిన్న కాలనీలు బస్తీలలో ఉన్న పిల్లలు ఇంత దూరం ఎట్లా ప్రయాణం చేస్తారని. వాట్ ఈస్ ప్రైవేట్ స్కూల్ సక్సెస్ స్టోరీ? వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ ట్రాన్స్పోర్టేషన్. వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ఇంటి దగ్గర తీసుకొని స్కూల్కి తెచ్చి చదువు చెప్పి మళ్ళీ ఇంటి దగ్గర ఆ స్కూల్స్ బాధ్యత తీసుకుంటున్నాయి. కాబట్టి పేదలు లేదా మధ్యతరగతి వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్కి పంపిస్తారు. ఇప్పుడు ఆ బాధ్యతను తెలంగాణ గవర్నమెంట్ తీసుకోదలుచుకున్న ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆర్ అదర్వైజ్ 50% ఛార్జ్తో వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేయాలి అని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వచ్చే అకాడమిక్ ఇయర్లో కోర్ అర్బన్ రీజియన్లో ఒక ఎడ్యుకేషన్ నూతన విధానాన్ని ఈరోజు ప్రవేశపెట్టాలనుకున్నాం. అప్స్కిల్ చేయకపోతే ఈరోజు ప్రపంచంతో మనం పోటీ పడలేని పరిస్థితి. అదేవిధంగా నర్సరీ నుంచి ఈరోజు 2.5 సంవత్సరాలకి పిల్లల్ని పాఠశాలకు పంపిస్తున్నాం. కానీ గవర్నమెంట్ నామ్స్ 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాక మొదటి క్లాస్లోనే చేర్చాలి అనే విధానం. దాంతో పేదలకు విద్య దూరం అవుతుంది. కార్పొరేట్ స్కూల్స్లో పేదలు ఫీజులు కట్టలేని పరిస్థితి. అందుకే ఎడ్యుకేషన్ విధానంలో మార్పు తీసుకొచ్చి నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని ఈరోజు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చి వాళ్ళకి పొద్దున్నే వ్యవసాయ పనులకు వెళ్ళే లేకపోతే పరిశ్రమలకు వెళ్ళే కార్మికులు వాళ్ళ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టడానికి అవకాశం ఉంటుంది, ఉండదు. అందుకే ఈరోజు ఉదయం పాఠశాలల్లో బ్రేక్ఫాస్ట్ ఇవ్వడమే కాకుండా ఆ పిల్లలకు ప్రోటీన్ ఇవ్వాలి అని అంటే వాళ్ళకు పాలు ఇవ్వాలి అని, మంచి నాణ్యమైన బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలి అని, మంచి లంచ్ ఇవ్వాలని ఈరోజు ప్రత్యేకంగా నర్సరీ టు 12th క్లాస్ వరకు ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ తీసుకురావడమే కాకుండా ఇప్పటి వరకు 10th తర్వాత ఇంటర్మీడియట్ విధానం ఉంది. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచే ఆ విధానం ఉండదు. నర్సరీ